నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఎన్నికల ముందు వేదికలెక్కి మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బంపర్ పీఆర్సీ ఇస్తాం, పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేస్తామని ఉద్యోగుల ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పెద్దలు తీరా కుర్చీ ఎక్కాక ఏం చేస్తున్నారు? అసలు రాష్ట్రంలో కొత్త పీఆర్సీ కమిషన్ ఉన్నట్టా లేనట్టా? గడువు ముగిసి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉంది? భారత రాజ్యాంగం రాయడానికే దాదాపు 3 ఏళ్లు పడితే మన రేవంత్ సర్కార్ హయాంలో ఉద్యోగుల జీతాలు పెంచే పీఆర్సీ రిపోర్ట్ రావడానికి అంతకంటే ఎక్కువ టైం పట్టేలా ఉందేంటబ్బా? 33 నెలలుగా పీఆర్సీ లేక తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఏకంగా 12,000 కోట్ల రూపాయలు ఎలా నష్టపోయారో, రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులను ఎలా నమ్మించి మోసం చేసిందో ఈ స్పెషల్ స్టోరీలో పూసగుచ్చినట్టు చూద్దాం. గత 2023 అక్టోబర్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా, బి రామయ్య సభ్యుడిగా పీఆర్సీ కమిటీని నియమిస్తూ జీవో 159 ఇచ్చారు. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలన్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? సినిమా పార్టీలాగా పీఆర్సీ గడువును పొడిగించుకుంటూ పోయారు. 2024 సెప్టెంబర్, 2025 మార్చ్, 2025 సెప్టెంబర్ ఇలా పొడిగిస్తూ పోయి గత నెల 31తో ఆ లాస్ట్ గడువు కూడా ముగిసిపోయింది. ఇప్పుడు 2026 మధ్యలోకి వచ్చిన కొత్త గడువు పొడిగింపు లేదు, రిపోర్టును స్వీకరించే నాథుడు లేడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పాపం పీఆర్సీ కమిషన్ 2025 మార్చిలోనే సమగ్ర నివేదిక తయారు చేసి, సార్ రిపోర్ట్ రెడీగా ఉంది తీసుకోండి అని ప్రభుత్వాన్ని అడిగితే, సర్కార్ మాత్రం అప్పుడే వద్దు, మాకు వినపడదు కనపడదు అన్నట్టు సుముఖత వ్యక్తం చేయలేదు. నివేదిక చేతికొస్తే ఎక్కడ ఉద్యోగులు ఫిట్మెంట్ కోసం ఒత్తిడి తెస్తారోనని భయపడి కమిషన్ను కాస్త ఒక్క ఉత్సవ విగ్రహంలా మార్చేశారు మన పాలకులు. ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పుడు రూట్ మార్చింది. ఇక చాలు సార్ మీ గడువుల పొడిగింపులు, వెంటనే ఆ నివేదికను తెప్పించుకొని బహిరంగపరిచి ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించండి అని సిఎస్కు ఘాటుగా లేఖ రాసింది. ఉద్యోగులైతే సోషల్ మీడియాలో రేవంత్ సర్కార్పై ఫుల్ ఫైర్ అవుతున్నారు. దేశానికి రాజ్యాంగం రాయడానికే 3 ఏళ్లు పడితే ఉద్యోగుల జీతాల రిపోర్ట్ ఇవ్వడానికి అంతకంటే ఎక్కువ రోజులు పట్టడం ఏంటి స్వామి అని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలు నీటి మూటలేనా అని నిలదీస్తున్నారు. సరే, ఈ ఆలస్యం వల్ల నష్టపోయేది ఎవరు? కేవలం టైం మాత్రమే కాదు, ఉద్యోగుల కష్టార్జితం, వాళ్ల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఒక చిన్న లాజిక్ లెక్క చూద్దాం. మొదటి పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికి దాదాపు 33 నెలలు కావస్తోంది. ఇప్పుడున్న మూల వేతనానికి కేవలం 1% ఫిట్మెంట్ లెక్కిస్తేనే ఏడాదికి 200 కోట్లు అవుతుంది. అదే తక్కువలో తక్కువగా 20% ఫిట్మెంట్ లెక్కలోకి తీసుకున్న ఉద్యోగులు ఏడాదికి 4,000 కోట్ల రూపాయల చొప్పున గత 3 ఏళ్లలో ఏకంగా 12,000 కోట్లు నష్టపోయారు. 2023 జూలై 1 నుంచి రావాల్సిన రెండో పీఆర్సీని అటకెక్కించేయడం వల్ల ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్ నెలకు 1,000 రూపాయల హక్కును కోల్పోతున్నారు. రేపు ఇంకో ఏడాది గడిస్తే కొత్త కమిషన్ వేయాల్సిన టైం వస్తుంది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఇంకా పాత పీఆర్సీ నివేదికను ముట్టుకోవడానికే జంకుతోంది. ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ట్రాక్ రికార్డును ఉద్యోగులు ఇప్పుడు గట్టిగా గుర్తు చేసుకుంటున్నారు. జీతాల పెంపులో కేసీఆర్ సర్కార్ది ఒక అన్బీటబుల్ రికార్డ్. బంపర్ పీఆర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది నాటి ప్రభుత్వం. 2015లో ఏకంగా 43% ఫిట్మెంట్తో ఉద్యోగుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత తొలి పీఆర్సీలో సిఆర్ బిస్వాల్ కమిషన్ కేవలం 7.5% ఫిట్మెంట్కే సిఫారసు చేసినప్పటికీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులతో ఉన్న పేగు బంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఏటా 12,595 కోట్ల అదనపు భారం పడినా సరే ఏకంగా 30% ఫిట్మెంట్ ప్రకటించి రికార్డు సృష్టించింది. మరి ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తున్నారు? అధికారంలోకి రాకముందు 6 నెలల్లో అన్ని ఇస్తామన్నారు. తీరా గద్దెనెక్కాక 33 నెలలు గడిచినా పీఆర్సీ అతిగతి లేదు. మాటలేమో కోటలు దాటుతున్నాయి, కానీ ఉద్యోగుల అకౌంట్లలో రూపాయి పెరగడం లేదు. ఇది పక్కాగా ఉద్యోగ లోకాన్ని నమ్మించి మోసం చేయడం కాదా అని సగటు ఉద్యోగి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేయడం ఆపి ఉత్సవ విగ్రహంలా మారిన పీఆర్సీ నివేదికను వెంటనే స్వీకరించి బహిరంగపరచాలి. ఉద్యోగుల న్యాయపరమైన హక్కులు, వాళ్ల కష్టాన్ని గౌరవించి మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించాలి. లేదంటే ఉద్యోగ లోకం తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో గత ప్రభుత్వాల చరిత్ర చూస్తే అర్థమవుతుంది. మరి 33 నెలలుగా ఆలస్యమవుతున్న ఈ పీఆర్సీ వ్యవహారంపై రేవంత్ సర్కార్ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఉద్యోగులు మోసపోయారా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.